గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐపీఎల్ అయితే ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ 2025 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనలీ. అండ్ ఫస్ట్ ఫైనల్ ప్లేస్ కోసం అయితే పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే పోటీ పడుతున్నాయి. ఈ రోజు అయితే మనం చూసుకుందాం ఈ రెండిట్లో ఏ టీంకి ఎట్లా ఫామ్ ఎట్లా ఉంది, బ్యాటింగ్ స్టేట్ అన్నీ క్లియర్గా అయితే మనం డీటెయిల్గా చూసుకుందాం. ఫస్ట్ అయితే ఈ మ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, హిస్టరీ గురించి అయితే చూద్దాము. పంజాబ్ అయితే ఈ సీజన్లో అయితే టాప్ ప్లేస్లో అయితే ఫినిష్ అయింది 9 విజయాలతోని 14 మ్యాచ్లలో. ఆర్సీబీ కూడా సేమ్ పాయింట్స్తోని సేమ్ మ్యాచెస్ విన్ అయింది. కాకపోతే జస్ట్ 0.002% నెట్ రన్ రేట్తోని పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో, ఆర్సీబీ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళకైతే డైరెక్ట్ ఫైనల్లో అయితే ఈ సీజన్ ఫైనల్లోకి అయితే ప్లేస్ దొరుకుతుంది. ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్లో గెలిచిన వాళ్ళతోని క్వాలిఫైర్ 2 ఆడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రెండు ఫామ్ పరంగా చూసినా, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చూసినా రెండు సమానమైన టీంలు కాబట్టి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, సూపర్గా అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా మ్యాచ్ అయితే మిస్ కాకుండా అయితే మ్యాచ్ని చూడండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోకుండా. ఫస్ట్ అయితే మనం టీమ్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పంజాబ్ గురించి చూసుకుందాం. పంజాబ్ అయితే ఈ సీజన్లో చాలా సీజన్ల తర్వాత ఆల్మోస్ట్ 9 ఇయర్స్ తర్వాత ఈసారి ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయింది. అది కూడా ఫస్ట్ ప్లేస్తోని. వాళ్ళకైతే ఈ సీజన్లో అయితే అన్ని పొజిషన్లు అయితే కరెక్ట్ దొరికింది. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ఓపెనింగ్ అయితే చాలా బాగుంది. ప్రియాన్స్ షారే అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ వీళ్ళైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంది. అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా మార్కస్ స్టోయినిస్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఈ సీజన్లో వాళ్ళకు బౌలింగ్ కూడా సూపర్గా ఉంది. మెయిన్గా హర్షదీప్ సింగ్ అయితే డెత్ ఓవర్స్లో అయితే యార్కర్స్ కానీ అవి కానీ చాలా బాగా వేస్తున్నాడు. ఎర్లీ పవర్ ప్లేలో కూడా మంచి బౌలింగ్ అయితే వేస్తుండు. అతనికి తోడు యూజీ చాహల్ కూడా మంచి బౌలింగ్ వేస్తుండే. మిడిల్ ఓవర్స్లో టీమ్స్ని బాగా కట్టడి చేసి వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇంకోవైపు ఆర్సీబీ చూసినట్టయితే వాళ్ళైతే చాలా సూపర్ ఫామ్లో ఉన్నారు. కరెక్ట్ టైంలో ప్రతి ప్లేయర్స్ అయితే వాళ్ళకు ఫామ్లోకి అయితే వస్తుండే. ముఖ్యంగా అయితే విరాట్ కోహ్లీ అయితే ఈ సీజన్లో అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు. 600 రన్స్ అయితే క్రాస్ చేసిండు ఈ సీజన్లో. 8 హాఫ్ సెంచరీస్ అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్గా మిగిలిన ప్లేయర్లు కూడా చాలా బాగా ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా సూపర్గా ఆడిండ్రని అనుకోవాలి. ఎల్ఎస్జీ మీద జితేష్ శర్మ అందరూ ఫామ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో వాళ్ళకు హేజిల్వుడ్ కూడా వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక మనకు కీ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే పంజాబ్లో అయితే ప్రియాన్స్ చారియర్ 21 ఇయర్స్ ఏజ్ ఆ ప్లేయర్ అయితే చాలా బాగుంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద 39 బాల్స్లోనే సెంచరీ అయితే కంప్లీట్ చేసిండు. అతనికైతే అసలు పవర్ఫుల్ షాట్, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ అనుకొని చెప్పాలి. పవర్ ప్లేలోనే మ్యాచ్ అయితే సగం టర్న్ చేసేస్తాడు. అసలు ఏమాత్రం ప్రెషర్ లేకుండా చాలా సాఫీగా అయితే షాట్స్ అయితే ఆడేస్తాడు. ఇంకో సైడ్ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఈ టీంకి అవసరమైన రన్స్ అయితే చాలా బాగా అవసరమైనప్పుడైతే క్యాప్టెన్ ఇన్నింగ్స్ అయితే బాగా ఆడుతున్నాడు. అతనికి తోడు మిగతా ప్లేయర్స్ కూడా జాష్ ఇంగ్లీష్ మిగతా ప్లేయర్స్ కూడా చాలా మంచిగా అయితే ఆడుతున్నారు. బౌలింగ్లో అయితే హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచిగా ఉన్నాడు. ఈ పవర్ ప్లే పంజాబ్ హిస్టరీలోనే మంచి పవర్ ప్లే అండ్ డెత్ బౌలర్ అని అనుకొని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక మనము ఆర్సీబీలో మెయిన్ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నో డౌట్ ఫస్ట్ ప్లేయర్ పేరు వినొచ్చేదైతే విరాట్ కోహ్లీ అనుకొని అయితే చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ అయితే ఈ సీజన్లో అయితే అస్సలు ఏమాత్రం ప్రెషర్ లేకుండా ఈ సీజన్లో ఎట్లయినా కప్పు కొట్టాలని అయితే, టైటిల్ కొట్టాలని అయితే చాలా సూపర్గా అయితే ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో మినిమం 150+ స్ట్రైక్ రేట్తో అయితే మంచిగా ఆడుతున్నాడు. లాస్ట్ ఎల్ఎస్జీ మీద కూడా 30 బాల్స్లోనే హాఫ్ సెంచరీ, 180 స్ట్రైక్ రేట్తో చాలా సూపర్గా అయితే ఆడుతున్నాడు. ఇంకా ఈ టీంలో ఇంపార్టెంట్ వచ్చి జాష్ హేజిల్వుడ్ అనుకోవాలి. హేజిల్వుడ్ కూడా అతడు 10 మ్యాచెస్లోనే 18 వికెట్స్తో చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. డెత్ ఓవర్స్లో అయితే చాలా సూపర్గా అయితే వేస్తుండే హేజిల్వుడ్ అయితే. అతనికి తోడు కృణాల్ పాండ్యా కానీ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ వీళ్ళు కూడా మంచిగా కలిసి వస్తే మాత్రం ఆర్సీబీకి అయితే ఈసారి కప్పు కొట్టే అవకాశాలు అయితే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రజత్ పాటీదార్ ఒక్కడు ఫామ్లోకి అయితే రావాలి. వీళ్ళకు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్టయితే ఇప్పటికైతే వీళ్ళు చాలా మంచిగా అయితే ఆడుతున్నారు. 34 మ్యాచెస్లో పంజాబ్ అయితే 18 గెలిచింది, ఆర్సీబీ అయితే 16 గెలిచింది. అయితే ఎక్కువ అయితే వీళ్ళకు పోటే ఉంది, ఎక్కువ ఎవరు లేదు. పంజాబే ఒక 2 విజయాలతోనైతే ముందుంది అంతే అని ఎక్కువ అయితే వాళ్ళకు ఇబ్బంది అయితే లేదనుకోవాలి. ఆర్సీబీకి అయితే కొంచెం మిడిల్ ఆర్డర్ కొంచెం అయితే స్ట్రగుల్ అయితే అవుతుంది స్పిన్ బౌలింగ్. ఆర్సీబీలో పంజాబ్లో అయితే మంచిగా స్పిన్ బౌలర్లు అయితే బాగున్నారు, హర్ప్రీత్ బార్ ఇంకా యూజీ చాహల్. కాబట్టి ఈ మ్యాచ్ బాగా పోటా అయితే ఉంటుందని అనుకోవచ్చు. లాస్ట్ ఓవర్ వరకల్లా మ్యాచ్ వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే పంజాబ్కి ఏంటంటే మెయిన్ ఓపెనర్స్ కాబట్టి ఆర్సీబీ మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఓపెనింగ్ వికెట్స్ అయితే పంజాబ్ తొందరగా తీస్తేనే ఆర్సీబీకి విజయ అవకాశాలు ఉంది. సేమ్ టు సేమ్ ఆ పీబీకేస్ కూడా అంతేనే. పిచ్ కండిషన్ చూసేటైతే ఈ మ్యాచ్ అయితే మహావీర్ యదువేంద్ర సింగ్ స్టేడియం ముల్లాన్పూర్ పంజాబ్లో జరగబోతుంది. టెంపరేచర్స్ అయితే చాలా హై ఉంటుంది. మ్యాచ్కి అయితే వర్షం అడ్డంకి అయితే ఏమాత్రం లేదు. ఫుల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ అయితే బ్యాటింగ్ పిచ్ అనుకొని అయితే చెప్పుకోవాలి. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి 170+ అయితే ఉంది యావరేజ్ స్కోరు. ఫాస్ట్ బౌలర్లకు అయితే ఈ పిచ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ పిచ్లో అయితే స్పిన్నర్లకు అయితే ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఈ పిచ్లో ఎక్కువ టాస్ గెలిచిన వాళ్ళే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకుంటట్టయితే ఎక్స్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రాటజీస్ చూసుకుంటే మాత్రం పంజాబ్కి అయితే హర్షదీప్ సింగ్ అయితే మెయిన్ అనుకొని చెప్పాలి. హర్షదీప్ సింగ్ అయితే విరాట్ కోహ్లీ ఫిల్సల్ట్ వికెట్ తొందర తీస్తే వాళ్ళకైతే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రియాన్షారే కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తే మాత్రం వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఆర్సీబీ తరపున చూసుకున్నట్టయితే మెయిన్ వాళ్ళకు సో లోవర్ ఆర్డర్లో వచ్చే జితేష్ శర్మ కానీ, టిమ్ డేవిడ్ కానీ, రోమారియో షెఫర్డ్ వీళ్ళు హార్డ్ హిట్టర్స్ అనుకొని చెప్పుకోవాలి. ఏ టైంలోనైనా మ్యాచ్ని టర్న్ చేసే శక్తి సామర్థ్యాలు అయితే వీళ్ళకు ఉన్నాయి. ఆల్రెడీ రోమారియో షెఫర్డ్ అయితే ఒక మ్యాచ్ గెలిపించాడు కాబట్టి ఈ లోవర్ ఆర్డర్ క్లిక్ అయితే మాత్రం పంజాబ్కి అయితే కష్టం ఉంటుంది వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి. కాబట్టి ఈ 2 సైడ్లు అయితే 2 బ్యాటింగ్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నారు కాబట్టి మ్యాచ్ అయితే పోటీ హోరాహోరీగా అయితే జరుగుతుంది. టాస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనుకొని చెప్పాలి. టాస్ గెలిచిన వాళ్ళైతే బ్యాటింగ్ ఫస్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఈ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచెస్ గెలిచారు కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక మనం లాస్ట్ అయితే ఫైనల్గా చూస్తే మాత్రం పంజాబ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇద్దరిట్లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకే విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మా ఒపీనియన్ ప్రకారం ప్రియాన్షారే అండ్ హర్షదీప్ సింగ్ అయితే మంచిగా వీళ్ళు కీ ప్లేయర్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆర్సీబీ సైడ్ నుంచి అయితే ఇది విరాట్ కోహ్లీ ఇంకా హేజిల్వుడ్ వీళ్ళిద్దరు మెయిన్ ప్లేయర్స్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు మంచిగా ఆడితే మాత్రం కంపల్సరీ ఐపీఎల్ ఫైనల్కి అయితే రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఆర్సీబీకి చాలా మెండుగా అయితే ఉన్నాయనుకోవాలి. ఈ 18 years కళకి ఈసారి అయితే తప్పకుండా తెరదించే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. And please like, share and subscribe my channel. If you are new to my channel, please like, share and subscribe. Thank you for watching. Please like, share, subscribe.